వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో విమాన ప్రమాదం తర్వాత ఈ ప్రమాదం అన్ని ప్రమాదాల కంటే కూడా ఘోరమైన ప్రమాదంగా కూడా రికార్డు సొంతం చేసుకున్న పరిస్థితి. ఎస్. సో ఎయిర్ ఇండియా గుజరాత్ అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్ళే క్రమంలో రన్వే జస్ట్ పాస్ అయిన కొన్ని నిమిషాల పాటే క్రాష్ అయిన విషయం ఇది అందరూ కూడా తెలిసింది. ఈ వార్త విన్న తర్వాత అమ్మో విమానమా అనే పరిస్థితి. కానీ ఇప్పుడు వరుసగా టెక్నికల్ ఇష్యూస్ చోటు చేసుకుంటుంటే అమ్మమ్మో విమానం ఎక్కాలా అంటే భయం ఉండే పరిస్థితి ఎదురైంది. ఎస్. ఎందుకంటే ఈ ఘటన జరిగి అట్లీస్ట్ ఇంకొక 1 వీక్ కూడా కాలేదు. అసలు ఇంకా బ్లాక్ బాక్స్లో ఏం దాగుంది, నిజంగా టెక్నికల్ ఇష్యూసా, అక్కడ ఉండే వాళ్ళు అసలు కన్వే ఏం చేసిండ్రు, అక్కడ కన్వర్జేషన్ ఏం జరిగింది అనే క్రమంలో ఒక్కొక్క ఇన్వెస్టిగేషన్ సాగుతూనే ఉంది. ఇండిగో దగ్గరికి వస్తే చాలా రీసెంట్గా ఇండిగోలో ఇంకొక టెక్నికల్ ఇష్యూ ఇదేంటంటే ఢిల్లీ టు రాయ్పూర్ వెళ్ళే క్రమంలో మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చి రన్వే పైన వచ్చిన తర్వాత దాదాపు 45 నిమిషాల పాటు ఉండే డోర్స్ ఓపెన్ కాలేవు. ఈ డోర్స్ అనేవి ఎక్కడ కూడా ఓపెన్ కాలేవు. సో డోర్స్ ఓపెన్ కాకపోతే ప్రయాణికుల పరిస్థితి ఏంది, లోపల ఉక్కపోత, గాలి లేకపోవడం, అసలు ఉంటామా మా ప్రాణాలు ఇక్కడికిక్కడే పోతాయా అనే పరిస్థితి. సో టెక్నికల్ ఇష్యూస్ వల్ల డోర్స్ ఓపెన్ కాలేవు, సరే డన్. కాకపోతే మరి ఆ టెక్నికల్ ఇష్యూ ఏంటి, దాన్ని సార్ట్అవుట్ చేయడానికి ఎంత టైం పట్టడం ఏంటి, ఆ టైం ల్యాగ్ అయ్యే కొద్ది కూడా ప్రాణాలు అరిచేతులు పెట్టుకున్నారు ట్రావెలర్స్ అందరూ కూడా. అట్లాంటి సిచ్యువేషన్స్ చూసాం ఇండిగా. అండ్ ఈ ఎగ్జాక్ట్ నేను చెప్పినది ఎక్కడంటే స్వామి వివేకానంద ఎయిర్పోర్ట్లో చోటు చేసుకుంది, ఛత్తీస్గఢ్ దగ్గర. అండ్ ఇది చాలదన్నట్టు ఇవాళ పొద్దున్నే స్పైస్ జెట్ సంస్థ ఇంకా మేము కూడా టెక్నికల్ ఇష్యూస్ లేకపోతే ఎట్లా అనుకుందో ఏమో, గాడ్ నోస్. కాకపోతే ఇవాళ హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తిరుపతికి వెళ్ళాల్సిన ఫ్లైట్ రన్వే నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే మళ్ళీ రన్వేకి వచ్చి చేరింది. సో రన్వే నుంచి వెళ్ళి మళ్ళీ వెనక్కి రన్వేకి వస్తుంటే ఆ సమయంలో వేచి ఉన్న ప్రయాణికులు కావచ్చు, లేదంటే స్పైస్ జెట్లో దాదాపు 80 మంది ప్రయాణికులకి ప్రాణాలు నిజంగానే అరచేతిలో పెట్టుకున్నారు. ఎందుకు తెలుసా, రీసెంట్గా గుజరాత్ అహ్మదాబాద్ దగ్గర ఉండే ఎయిర్పోర్ట్లో జరిగిన ఘటనే వాళ్ళ కళ్ళకు గట్టినట్టు కనిపించింది. సేమ్ ఆ రోజు కూడా అంతే, ఫ్లైట్ రన్వే నుంచి జస్ట్ వెళ్ళిన కొద్దిసేపటికే క్రాష్ అయిన సిచ్యువేషన్స్ చూసినాం. మళ్ళీ ఇట్లాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అని ఒక సందిగ్ధంలో ఉన్నారు. సో మళ్ళీ రన్వేకి రావడం, ఆ తర్వాత మళ్ళీ అక్కడ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి పైలట్ ఇక్కడ చాకచక్యంగా వ్యవహరించిండు. సో ఆ ఉండే టెక్నికల్ ఇష్యూస్ని దృష్టిలో పెట్టుకొని రన్వే దాటినమా కాసేపు వెళ్ళినమా, సో అట్లాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్తో తిరుపతి వరకు ప్రయాణికులు తీసుకెళ్లకుండానే రిటర్న్ బ్యాక్ మళ్ళీ రన్వే వరకు తీసుకురావడం అనేది ఒక గుడ్ సైన్. ఇక్కడ మనం పైలట్ని అప్రిషియేట్ చేయాలి. లేదు అంటే మళ్ళీ ఇంకొక దుర్ఘటన ఇవాళ చూసేవాళ్ళం ఏమో తెలీదు. సో ఇన్ కేసు పైలట్ కనుక కొంచెం ఆలోచించి మళ్ళీ బ్యాక్ తీసుకురావడంతో స్పైస్ జెట్లో ఉండే 8 మంది ప్రయాణికులు ఇవాళ ప్రాణాలతో ఉన్నారు. సో వాళ్ళకు ఇంకొక ఫ్లైట్ అరేంజ్ చేసి తిరుపతి పంపించే ప్రయత్నాలు అయితే సాగాయి. కానీ ఇప్పటివరకు స్పైస్ జెట్కి సంబంధించిన వాళ్ళు అసలు ఎందుకు టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి, అసలు ఏం జరిగింది అనేది ఎటువంటి సమాచారం లేదు. సమాచారం లేకపోవడం పక్కన పెడితే అట్లీస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ బయటికి చెప్పడానికి కూడా వాళ్ళకి మనసు ఒప్పని పరిస్థితి ఏమో మేబీ. సో అందుకని అసలుకి దీనికి సంబంధించి ఇప్పటి వరకు అధికారికంగా ఏమి కూడా ప్రకటించలేదు. కానీ ప్రయాణికుల వైపు నుంచి ఒకసారి ఆలోచిస్తుంటే ఏంది కంటిన్యూగా ఈ టెక్నికల్ ఇష్యూస్, అసలు ఏం జరుగుతుంది అనేది ఒక సందిగ్ధంలోనే ఉన్నారు. ఎందుకంటే ఫ్లైట్ టికెట్స్ మీకు తెలిసిందే. సో ఎప్పుడు ఏ రేట్లు పెట్టినా కూడా టికెట్లు తీసుకొని అంత ఖరీదు చేసైనా కానీ వెళ్ళిన తర్వాత కూడా తిరిగి వచ్చే ప్రాణాలతో వస్తామా అనే ప్రశ్నలు అయితే ఇవాళ కంటిన్యూ అవుతున్నాయి. ఎందుకంటే గడిచిన వారంలోనే మనం ఎయిర్ ఇండియా చేసినాం, ఇండిగో చూసినాం, అండ్ దాంతోపాటు స్పైస్ జెట్. సో ఇవన్నీ కూడా ఒక టెక్నికల్ ఇష్యూస్. కానీ ఈ గడిచిన ఒక 4 రోజుల నుంచి మాత్రం ఎయిర్ ఇండియాకి సంబంధించిన ఫ్లైట్లు చాలా వరకు కూడా ఎయిర్పోర్ట్లో డిలే వస్తున్నాయి. ఇంకొన్ని ఫ్లైట్లను కూడా ఇప్పటికే ఆ సంస్థ కూడా క్యాన్సిల్ చేసిన పరిస్థితి. అన్నిటిని కూడా రివైవ్ చేస్తున్నారు. అన్ని ఫ్లైట్స్ని కూడా చెక్ చేసే పనిలో పడ్డారు. ఇంకా ఏమైనా టెక్నికల్ ఇష్యూ వేరే ఫ్లైట్లో ఏదైనా ఉందా, లేదంటే ఇంకొక ఇష్యూ ఏదైనా ఉందా అనేది అన్నిటి కూడా మళ్ళీ రీచెకింగ్ చేసే పనిలో పడ్డారు. కాబట్టి కొంత వాళ్ళ ఫ్లైట్లో ఆలస్యం జరగడం, ఇంకొన్ని ఫ్లైట్లు క్యాన్సిల్ చేశారు. వీళ్ళు తీసుకున్న డెసిషన్ చాలా మంచిదే. కానీ ఇట్లాంటి ఆలోచన ముందుగానే చేసి ఉంటే గుజరాత్ అహ్మదాబాద్లో జరిగిన ఫ్లైట్ క్రాష్ జరగకుండా ఉండేదేమో. కనీసం జరిగిన తర్వాత అయినా అట్లీస్ట్ ఇప్పటికైనా ఆ ఘటన వీళ్ళకి ఒక గుణపాఠం నేర్పింది అనుకుంటా. అందుకనే మళ్ళీ ఆ రివైవ్ చేసి రీచెక్ చేసే పనిలో పడ్డారు. మరి ఇట్లాంటి ఇన్సిడెంట్ ఎందుకు స్పైస్ జెట్
సంస్థ ఆలోచించలేకపోతుంది. ఎందుకు ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడాలనే నిర్ణయాలు తీసుకుంటుంది. ఎందుకంటే ఏదైనా రన్‌వే పైన ఉన్నప్పుడే అక్కడేమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయా? లేవా? అనేది ముందుగానే పైలట్‌కి తెలుస్తుంది. అక్కడుండే ఇన్‌స్ట్రక్షన్స్ అయిన తర్వాతనే రన్‌వే పై నుంచి ఫ్లైట్ అనేది టేక్ ఆఫ్ అయ్యే పరిస్థితి. మరి ఎందుకు టేక్ ఆఫ్ అయిన తర్వాతనే ఇట్లాంటి సిట్యుయేషన్స్ వస్తున్నాయి? లేదు రన్‌వే దగ్గరికి వచ్చిన తర్వాత టెక్నికల్ ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తున్నారంటే ఇది కేవలం నిర్లక్ష్యమా? లేదంటే ఈ టెక్నికల్ ఇష్యూస్, మిగతా ఇష్యూస్ ముందుగానే చెక్ చేసుకోకపోవడమా? సో, ఈ నిర్లక్ష్యం ఎవరిది? కానీ ప్రాణం పోతుంది మాత్రం ప్రయాణికులదే. అందుకని అట్‌లీస్ట్ ఇప్పుడైనా విమాన ప్రమాదాలు జరిగిన తర్వాతనైనా ఇప్పటికైనా అటు స్పైస్ జెట్‌కి కావచ్చు, మిగతా విమానాశ్రయంలో మిగతా విమానాలకి సంబంధించిన సంస్థలకు కావచ్చు, ఒక లెసన్ లాగా ఉండాలని మనం కూడా కోరుకున్నాం. ఎందుకంటే ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడకుండా అట్‌లీస్ట్ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా, వెదర్ ఇంకొక ఇష్యూస్ ఉన్నా ఎయిర్ ఇండియా ఇప్పుడు తీసుకున్న డెసిషనే మిగతా వాళ్ళు కూడా అట్‌లీస్ట్ ఫాలో అయితే ఫ్లైట్ కొన్ని రోజుల పాటు క్యాన్సిల్ అవుతాయేమో. లేదంటే కాస్త ఆలస్యం అయితది. కానీ ప్రాణాలు పోయే పరిస్థితి అయితే ఉండకుండా ఉంటది. సో, ఇట్లాంటి సిట్యుయేషన్స్ చూస్తుంటూ ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఎవరైనా విమానం ఎక్కి ఎళ్ళాలి అంటే భయపడే పరిస్థితులున్నాయి. ఎందుకంటే గుజరాత్, అహ్మదాబాద్ ఇష్యూ మర్చిపోకముందే ఛత్తీస్‌గఢ్‌లో దాదాపు 45 నిమిషాలు అందులో ప్రభుత్వ అధికారులు కూడా ఉండే పరిస్థితి. వాళ్ళ అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి. సో, అక్కడ పక్కన పెడితే స్పైస్ జెట్ ఇవాళ మార్నింగ్ జరిగిన ఇన్సిడెంట్ ఇది. సో, అసలుకి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ తోటి అధికారులు నిజంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా ప్రయాణికుల ప్రాణాల పట్ల అనే క్వెషన్స్ నంబర్ ఆఫ్ రైజ్ అవుతున్నాయి. సో, మళ్ళీ ఇట్లాంటి దుర్ఘటన ఇంకొకటి వినకుండా ఉండాలి. ఆ ఫ్యామిలీస్‌లో ఇట్లాంటి దుర్ఘటనకు సంబంధించిన ఫ్యామిలీస్ ఇప్పటికే మనం చూస్తున్నాం. సో, అట్లాంటి సిట్యుయేషన్ ఇంకొక ఫ్యామిలీకి ఉండకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇప్పటికైనా ఆ టెక్నికల్ ఇష్యూస్ సార్ట్ అవుట్ అయితే తప్ప ఫ్లైట్‌ని టేక్ ఆఫ్ చెయ్యొద్దు అని చాలామంది డిమాండ్ చేసే పరిస్థితి కూడా ఉంది. సో, ఇదనమాట వరుస ఘటనలతో విమాన ప్రయాణం అంటే అమ్మో అంటున్నారు ప్రయాణికులు.